నడిపించే నాయకుడు ఒకడు కరెక్ట్గా వస్తే వాళ్ళు రెడీగా ఉన్నారు యుద్ధానికి. మిగతా నా కేసీఆర్కి ఆయన చేసే మాటల గారడికి మోసాలకి ఎదుర్కోవాలంటే దేనికి లొంగని ఒక నాయకుడు కావాలి. ఇప్పుడు రేవంత్ అన్నది హిస్టరీ చూసుకుంటే ఆయన నేను గమనించినంతవరకు నాకు తెలియదు ఎవరు ఎట్లా అని అంటే నేను ఆయన దగ్గర నుంచి చూసి నేను గమనించింది అంటే మనిషి చాలా పాజిటివ్ మనిషి. అంటే రెండో థాట్ ఉండదు, ఇక్కడ వెళ్ళాలి చెయ్యాలంటే చెయ్యాలి అంతే, దాన్ని ఎట్లయినా పని ఫినిష్ చేయాలి అంతే. దానికి సెకండ్ థాట్ ఇది జరగకపోదాం ఇది రాదు. ఆయన అంటే మీటింగ్ పెడుతున్నాం ఇక్కడ అని అంటే 2 లక్షల మంది రావాలంటే వస్తారు ఆయనకు అంతే. రారు అనే డౌట్ సెకండ్ క్వశ్చన్ ఆయనకు ఉండదు. అంటే ఆయన లైఫ్ హిస్టరీ కూడా చూసుకోండి. ఒకసారి యూత్ కాంగ్రెస్ మీటింగ్లో వచ్చి చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. మా దానికి వచ్చి ఆడ పైన కూర్చొని ఉంటే స్టేజ్ మీద ఉంటే ఆయన హిస్టరీ చెప్పాడు. 15 సంవత్సరాలు అయింది నేను పాలిటిక్స్లోకి వచ్చి. ఆయన జెడ్పీటీసీ అయినప్పటి నుంచి ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఎదిగేంత వరకు కాలం ఎంత అని చూస్తే 15 సంవత్సరాలు. సో ఆయన ఏదైతే ఏంటి యుద్ధం చేయడానికి